అయ్యా చిలకూరి వసంతరావు గారు, అయ్యగారు. ఈ సమయం మీరు మాతో రావడానికి టైం ఇచ్చారు. నిండు దండాలు. అయ్యో! మీకే అండి. మీకే. వీఆర్ సో థాంక్ గ్రేట్‌ఫుల్ అండి. షూర్. వీఆర్ ఆల్సో 1993 యూటీసీలో మీరు ఇప్పుడు 94 యూటీసీకి వచ్చినప్పుడు చూసాను అప్పుడు. మేము అక్కడ బీడీ చేస్తున్నాం ఆ రోజుల్లోని. మీరు ఎంటీహెచ్‌కి వచ్చిన ఆ రోజుల్లో మొదట కలవడం. దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఈ స్టెప్స్‌గా ఎక్కడెక్కడ నడిపిస్తున్నాడో ఆనందంగా చూసే భాగ్యం అందరికీ దేవుడు ఇచ్చాడు. దానికి వందనాలు. ఇటు సేవకుల్ని సిద్ధపరచడం, సంఘాన్ని సిద్ధపరచడం అంటాడు కదా, క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానముగా సంఘం సంపూర్ణత ఎదుగుటకు మనం సిద్ధపరచడానికి పిలువబడ్డాము. ఇది ప్రత్యేకమైన పరిచర్య, పిలుపు. అవునయ్య గారు. ఆ పిలుపుని బట్టి దేవునికి వందనాలు. పిలుపుకి లోబడి మిమ్మల్ని సంఘానికి సేవకి ఇచ్చిన కుటుంబానికి వందనాలు. అది వీఆర్ సో గ్రేట్‌ఫుల్ అండి. ఇది ప్రిపేర్ అవుతా నాకు కొన్ని విషయాలు తెలుసు. అన్నీ చెప్పను గానీ కొన్ని చెప్తాను. తెలియని ఒక విషయం అడుగుతాను మిమ్మల్ని. ఏంటంటే సికింద్రాబాద్‌లో పుట్టారు. ఇది ఫేమస్ నిజాం కాలేజీలో చదివారు. హిస్టారిక్. తర్వాత యూటీసీలో బీడీ చదివారు 1988. 95లోనేమో యూటీసీలో ఎంటీహెచ్ చేశారు. తర్వాత 2004లో హాంబూర్గ్ యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకున్నారు. మధ్యలోనేమో పంక్చుయేషన్స్ టైంలోనేమో సేవ మెదక్ డయాసిస్‌లో పనిచేశారు. అవునయ్య గారు. మెదక్ డయాసిస్ మమ్మల్ని దయించి ఏసీటీసీకి పంపించారు. అవునయ్య గారు. మమ్మల్ని అప్పిచ్చారు. తర్వాత ఏసీటీసీలో ప్రిన్సిపల్‌గా చేశారు. ఇప్పుడు యూటీసీలో ప్రిన్సిపల్‌గా ఉన్నారు. అయ్య గారు. వీటన్నిటికీ ఒక మూలం ఉంది, ఒక ప్రారంభం ఉంది. షూర్. పుట్టినిల్లు, అమ్మ నాన్నలు, అవును, పెరిగిన సంఘం, స్కూల్కి వెళ్ళినప్పుడు పెరిగిన కూడా వచ్చిన పిల్లలు. నేను చెప్పాను కదా, ఈ ప్రారంభం మిమ్మల్ని ఏ రీతిగా దేవుని పని కొరకు సిద్ధపరిచింది? అయ్యగారు, చాలా చక్కటి ప్రయాణం. మీరు మంచి ఉపోద్ఘాతం ఇచ్చారు. నా గురించి నాకే చక్కగా మీరు ఒక అందులోనికి ప్రవేశపెట్టారు. మీకు వందనాలు. జేమ్స్ తానేటి ఎలీషా అయ్యగారు అంటే మేమెప్పుడు మా సర్కిల్స్లో మేము మాట్లాడుకుంటూ ఉంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు యూటీసీతో, మీ యూనివర్సిటీతో సంబంధం ఏర్పరిచి యూటీసీ స్టూడెంట్స్కి ఎక్స్పోజర్ చేయడంలో మీతో ఇంకింత ఎక్కువ, అప్పుడేమో చూసుకునే వాళ్ళము, తెలిసిన వాళ్ళం, కానీ ఇప్పుడు మీతో చేయి కలిపి సేవ చేయడం నాదొక పెద్ద భాగ్యం అనిపించింది. యు ఆర్ ఆల్వేస్ ఇన్ యూటీసీ థాట్స్ అండ్ అవర్ డిస్కషన్స్. మొన్న కూడా ఫ్యాకల్టీలో మీరు రాసిన ఈమెయిల్ చదివాను. ఇంతవరకు ఇంతమంది వచ్చారు, సక్సెస్ఫుల్గా పోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఎవరినైనా సిద్ధపరచండి అని నేను మీరు రాసిన దాన్ని ఫ్యాకల్టీకి అప్పచెప్పాను. వాళ్ళు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇలాంటి క్రైసిస్లో కూడా ఓపెన్ హార్ట్స్ అండ్ ఓపెన్ ఆర్మ్స్ చేయడం, ఇది చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఒకటి ఎందుకంటే మిమ్మల్ని బట్టే, మీరు చేయడం కాబట్టే ఇది జరుగుతుంది. దానికి వందనాలు. రైట్, మీరు అడిగినటువంటి ప్రశ్న 1, 2, 3, 4 మనము జడ అల్లినట్టుగా నా జీవితంలో దేవుడు చేసినటువంటి కృపా కార్యము లేదా పిలుపుకు ఏంటి, ఎలా పిలిచాడు దేవుడు, ఏమి దోహదపడ్డాయి ఈ పిలుపును గుర్తుపట్టడానికి? మొదట నంబర్ 1, మా సండే స్కూల్ టీచర్లు.
ఇంకా వీళ్ళ పాత్ర చాలా పెద్ద పాత్ర. కొన్నిసార్లు ఒక్కొక్క క్లాస్‌కు పోవడమే కాకుండా కొంతమంది టీచర్లు వ్యక్తిగతంగా నాతో వచ్చి ఒక సలహా, ఒక మాట, ఒక ఆప్యాయత, అవి క్లాస్ ముచ్చట్ల కంటే ఎక్కువ వాళ్ళు నా జీవితంలో వ్యక్తిగతంగా ఒక బాటిల్‌లో మనము నూనె లేదా నీళ్లు ఒక్క దాంట్లోనే పోస్తే అది ఎంత చక్కగా ఉంటదో, అట్లా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి. ఒక్క సందర్భం చెప్తా నేను. జయమణి అని మా టీచర్. ఒకసారి ఏమడిగిందంటే, "అరే వసంత్, నువ్వు స్కూల్‌కి పోయేటప్పుడు ప్రార్థన చేసుకుంటావారా?" అని అడిగింది. "చేసుకుంటా ఆంటీ" అని నేనన్నాను. "నువ్వెక్కడ నిలబడి చేసుకుంటావు?" అని అడిగింది. నేనన్నా, "నేను ఎక్కడ నిలబడడం ఏంటంటే, పోయేటప్పుడు ఇంకా త్రోవలో ఇంకా ఇంటి నుంచి బయటికెళ్ళేటప్పుడు ఏదో ఒక దగ్గర అట్లా ఆగి చేసుకొని ఎళ్ళిపోతాం. అంతేగాని ఇంకా అట్లా ప్రత్యేకమైనది ఏం లేదు" అన్నప్పుడు ఆంటీ ఏం చెప్పిందంటే, "లేదు, ఒక పని చెయ్యు. నువ్వు ఒక ప్లేస్ పెట్టుకో. ప్లేస్ పెట్టుకొని స్కూల్‌కి పోకముందు ఆ ప్లేస్‌కి పోయి నిలబడి నువ్వు అక్కడ ప్రేయర్ చేసుకో. అది బాగుంటది. ఇంకొకటేందంటే నీ వెనకాల ఇంకా తమ్ముడు గూడా ఉన్నాడు గదా! ఆ తమ్ముడు ఏం చేస్తాడంటే నిన్ను చూసి తమ్ముడు గూడా నేర్చుకుంటాడు. ఇది చాలా ప్రాముఖ్యం. ఒకటి నీ కొరకు, రెండోది మరి తమ్ముడు గూడా ఉన్నాడు గదా! తమ్ముడు నిన్ను చూసి అన్ని నేర్చుకుంటాడు కాబట్టి." ఇది ఎప్పుడు మర్చిపోలేము. క్లాస్‌లో జనరల్‌గా ఒక పాఠం చెప్పడం వేరు, ఒక పాట నేర్పించడం వేరు, ఒక వాక్యం నేర్పించడం వేరు గానీ, ఈ వ్యక్తిగతంగా ముచ్చటించడం, వ్యక్తిగతంగా ఒక చక్కటి విషయం చెప్పడం. మరి ఇదే పాఠంలో గూడా జెప్పింటే అది ఏమవుతుండేనో నాకు తెలవదు. స్కూల్‌కి పోయేటప్పుడు అందరూ ఒక దగ్గర ఉండి చేసుకోండి అనంటే అది ఇంటుంటిమో, ఇనకపోతుంటిమో, పాటిస్తుంటిమో, పాటించకపోతుంటిమో. కానీ ఇది ఆ రోజు నుంచి నా జీవితం ఈ రోజు మట్టుకు నేనది చేస్తున్నాను. యూ సీ. అయిన తర్వాత ఒకటే మాటలో చెప్పాలంటే నేను ఏమేమి చేస్తున్నానో మా తమ్ముడు ఈరోజు అన్నీ చేస్తాడు. ప్రార్థన చేస్తాడు. నేను పాటలు కడితే వాడు పాటలు కడతాడు. నేను ప్రసంగం చేస్తే వాడు ప్రసంగం చేస్తాడు. ఇట్స్ బ్యూటిఫుల్ దట్ అడుగుల్లో అడుగేసి అది తమ్ముడు కూడా అలాగేనే ఈరోజు నేను ప్రిన్సిపల్‌ని మీరన్నట్టు వాడు జర్నలిస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో. బట్ దట్ స్పిరిచువాలిటీ హ్యాస్ మూవ్డ్ ఫార్వర్డ్. సో ఇది ఒక రంగం. రెండవ రంగము ఇంకొకటేందంటే మేము చర్చ్ కాంపౌండ్‌లోనే ఉంటిమి. సో చర్చ్ మిషన్ కాంపౌండ్‌లో గుడి ఉన్నది. సో మా శ్వాస గుడి. ఆరాధనలు, పాటలు ఇగ ప్రతీది గూడా ఇంకా అది దట్ ఈస్ ద రిథమ్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్. అట్లా పెరిగాము. అయినంక మాది పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ. మా సిస్టర్స్ అందరూ హాస్టల్‌లో ఉండిరి. మా బ్రదర్స్ హాస్టల్‌లో ఉండిరి. వీళ్ళు సమ్మర్ హాలిడేస్‌కొచ్చినప్పుడు నౌ దే కమ్ విత్ ఎ గ్రేట్ వెల్త్ ఆఫ్ స్పిరిచువాలిటీ. గ్రేట్ వెల్త్ ఆఫ్ స్టోరీస్, గ్రేట్ వెల్త్ ఆఫ్ వాక్యం. అయితే వాళ్ళొచ్చినప్పుడు ఏం చేస్తారు, నేను ఒక్కడినే ఉంటే ఇంట్లో, అమ్మ బిజీగా ఉంటుండే, నాయన పని చేస్తుండే. మాకు ఇక మేము ముగ్గురము కలిసి ఇట్లా ఒక ప్రార్థన చేసుకునేది కొంచెం తక్కువ. చేసుకుంటాం గాని. కానీ మా అక్కోళ్ళు ఎప్పుడైతే సమ్మర్ హాలిడేస్‌కి వస్తారో, దెన్ డే 1 ఆన్వర్డ్స్ ఈవినింగ్ ప్రేయర్స్ స్టార్ట్ అయిపోతాయి. సో వాళ్ళ యొక్క స్పిరిచువాలిటీ యూ సీ దేర్ ఆర్ మోర్ స్ట్రీమ్స్ దట్ ఆర్ కమింగ్ ఇన్. ఇంకొకటి ఏంటంటే చిన్నగున్నప్పటి నుంచే నేను క్యాథలిక్ స్కూల్‌లో చదివాను, సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్‌లో. అక్కడ నేను క్యాటెకిజం జాయిన్ అయ్యాను. ఔట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్. క్యాటెకిజం జాయిన్ కావాలంటే స్కూల్ 9:00 అయితే క్యాటెకిజం విల్ బి ఎట్ 8:00. నా స్కూల్ సెకండ్రాబాద్, మేము ఉండేది హైదరాబాద్. I used to start early and go to catechism. క్యాటెకిజంలో అన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు హేల్ మేరీ మదర్ ఆఫ్ గాడ్, ఫుల్ ఆఫ్ గ్రేస్, బ్లెస్డ్ ఆర్ ద అమంగ్స్ట్ ద వుమెన్, రోజరీ నేర్చుకున్నాను, అందులో ప్రేయర్స్ నేర్చుకున్నాను. అయినాక సోల్జర్స్ ఆఫ్ గాడ్ అని 10 పైసలకు ఒక ఒక లీఫ్లెట్ వచ్చేది అప్పుడు. చిన్న పాంఫ్లెట్ తప్పకుండా కొనేవాడిని నేను 10 పైసలకి. 10 పైస్ అవన్నీ చదువుకునేవాడిని, మళ్ళా ఫైల్ చేసుకునేవాడిని. ఇంత దొడ్డు ఫైల్.
సో అది ఆఖరికి ఎంతవరకు వచ్చిందంటే, వన్స్ ఐ రిజిస్టర్డ్ మై సెల్ఫ్ ఫర్ ది ఫస్ట్ కమ్యూనియన్ ఇన్ ద క్యాథలిక్ చర్చ్. క్యాథలిక్ స్కూల్ అందరిని 7 గంటలకి మార్నింగ్ అందరిని నిలబెడితే, అప్పుడే మాకు తెలిసిన ఒక టీచర్ వచ్చింది. ఇన్ 1969 షీ వాస్ దేర్. మా చర్చ్ ఆమె టీచర్. ఇన్ 69 షీ రిసీవ్డ్ మీ యాజ్ ఎ ఎల్కేజీ స్టూడెంట్. ఆమె ఎందుకో ఇట్లా లైన్ చూడంగానే నేనున్నా అందులో. దెన్ షీ వెంట్ టు ద టీచర్. క్యాటకిజం ఎవరు చేస్తారు జడ్జ్? హీఈస్ ఎ ప్రొటెస్టెంట్, మీరేంది ఆయన నిలబడ్డాడు, నో హీఈస్ నాట్ ఎలిజిబుల్, హీ షుడ్ నాట్ డూ దట్ అని ఆమె నన్ను తీసేసింది, లైన్ లో నుంచి తీసేసింది. వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ దట్ నాలెడ్జ్. స్కూల్ కు పోయేటప్పుడు మరి దారిలో క్యాథలిక్స్ పెట్టిన ఒక సెలవు ఉంటుండే. స్కూల్ కు పోకముందు అక్కడ పోయి ప్రార్థన చేసుకొని స్కూల్ కు పోయేవారు. సో దిస్ ఇస్ అనదర్ డైమెన్షన్ దట్ హెస్ యాడెడ్. బట్ దెర్ ఈస్ వన్ మోర్ డైమెన్షన్. 1975 లో చైల్డ్ ఎవాంజలిజం ఫెలోషిప్ నుంచి ఒక మిషనరీ అగతా మార్టిన్స్ అని ఆవిడ మా చర్చ్కి వచ్చి, దెన్ షీ షేర్డ్ ద గాస్పెల్ త్రూ ఎ వర్డ్లెస్ బుక్. అప్పుడు కాన్షియస్ డెసిషన్ క్రైస్ట్ కొరకు చేయడం జరిగింది. ఇవన్నీ డెసిషన్స్ కాదనడం లేదు నేను, బట్ దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ గెటింగ్ ఎ పర్సన్ linked with Jesus consciously. So then in 75 I made a conscious decision to accept Jesus Christ. After that Good News Club ani vallu okati daggarlone chesaru. So every Sunday evening, morning emo Sunday school ku poyevanni, evening emo Good News Club ku poyevanni. You see now how many streams were coming into that. So from the very childhood, maybe from when I was 3rd year, 4th year, 5th year, 6th year, there was only one thing in my mind, that I'm going to be God's servant. So a consciousness అనేది వచ్చేసింది లోపలికి. Then intermediate అయిన తర్వాత there was one particular verse that Jesus spoke to me through God's word. Romans 8:28. యూత్ లో మన క్రైసిస్ వస్తుంది, ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది, క్రాస్ రోడ్స్ లో ఉంటాం. ఇన్ దట్ టైమ్ విత్ దిస్ వర్డ్, ఆయనను ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నది. దెన్ ఐ సా గాడ్స్ హ్యాండ్ ఇన్ ఎవ్రీ లిటిల్ థింగ్. ఫ్రమ్ దెన్ ఈవెన్ టిల్ టుడే ప్రతి దాంట్లో దేవుని హస్తము ఉన్నది. సో దిస్ కాన్షియస్నెస్ వాస్ దేర్. ఇంటర్మీడియట్ కాగానే నేను చెప్పాను, నేను దేవుడు పిలుస్తున్నాడు, నేను దేవుని సేవకు పోవాలంటే మా డాడీ ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. యూ డూ యువర్ డిగ్రీ అండ్ దెన్ యూ గో, no problem. I said, if for God's service, if degree is the one which is necessary, then I'll be very happy to do that ani appudu Nizam college lo join ayi. Then that was also beautiful. Azharuddin, cricketer, yeah, my classmate, you see, he was my classmate, so we used to sit side by side. Inka itla cheppukuntu vaste there is a big list. N.T. Ramarao koduku mana Balakrishna, he was 1 year senior to me in arts. I was of course in commerce. Shivashankar Koduku, a Sudhirani Congress leader. Itla, that Nizam College was full of personalities, and it was luminaries anamata. But God gave that humble access there, and then I of course I finished doing that, and then my church put me in a village, Tonigandlani, and then that was streamlined that way. It is so beautiful. From that day to this day, it is a joy in the Lord every minute, and praise God for that. And this is the call, as you say, if we have to remind ourselves. ప్రతి మెట్టు దగ్గర దేవుని చెయ్యాలి. మీ మాటల్లోని నాకు 3 ఇమేజెస్, పోలికలు ఎదురొచ్చినాయండి. కృప గురించి రంగం అన్నారు, కృపారంగం, కృపా స్ట్రీమ్, ప్రవాహం, అది ఏరు, కృప ఒక ఏరు. ఇంకొకటి ఏంటంటే కృప కోణం, కోణాలు ఉన్నాయని చెప్పేసి. మీ దేవుని కృప గురించి, మీ జీవితంలో దేవుని కృప గురించి చెప్పిన ఈ
కథ ఉంది కదా, దీన్ని బట్టి మీకు చాలా వందనాలండి. మీ జీవితం గురించి చెప్పింది మీకు సాక్ష్యం అంటారు. తర్వాత అంటే చాలా రాశారు. ఎక్లీషియాలజీ గురించి రాశారు, థియలాజికల్ ఎడ్యుకేషన్ గురించి రాశారు, జాతర గురించి రాశారు, పాత నిబంధనలో పక్షులు పశువుల వాళ్ళ యొక్క హక్కుల గురించి రాశారు. తర్వాత పర్యావరణం దేవుడు సృష్టించాడు, సృష్టి బాధ్యత దేవుడు మనకు అప్పచెప్పాడని చెప్పి రాశారు. ప్రతి దాంట్లో ఒకటి ఉంది ఏంటంటే పాత నిబంధన ఉంది, హెబ్రూ బైబిల్ అంటాము. ఈ హెబ్రూ బైబిల్ మీద ప్రేమ కలగడానికి కారణం ఏంటండి? హీబ్రూ బైబిల్ అంటూ ఒకటి ఉందని మనకు తెలియదు, ఎప్పుడూ తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత. కాకపోతే మళ్ళా మా సండే స్కూల్ టీచర్స్ దగ్గరికి వెళ్తా నేను. వాళ్ళు వారం చెప్పే కథలో ఒక్కొక్క కథ అదొక డైనమైట్ అన్నమాట. ఒక్కొక్క కథ మనం కథ అని ఏదో అంటాం కానీ సంఘటనలు, పాత నిబంధనలో ఉన్న మనుషుల జీవితాలు, దేవునితో సహవాసాలు, ఒక్కొక్క జీవితంలో ఒక రమ్యత ఉన్నది. ఒక్కొక్క జీవితం ఏదన్నా తీసుకో, కళ్ళు మూసుకొని ఇప్పుడు మనం ఇట్లా బైబిల్ తీసుకొని ఇది ఇట్లా తెరిచి ఏదన్నా తీసుకొని ఆడ చదువు, అదొక గోల్డ్ మైన్. ఇప్పటికి ఏదన్నా 23వ దావీదు కీర్తన తీసుకొని ఇప్పటికి 1,00,000 సార్లు చదివి ఉండొచ్చు. మళ్ళీ ఈ రోజు చదివితే దాంట్లో ఏదో ఒకటి కొత్తది తట్టుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తట్టిస్తాడు. అదొకటి. రెండవది విపిఎస్, విరామ బైబుల్ పాఠశాల. అవి పోతుంటాయి ఇన్వేరియబుల్లీ. ఎందుకో పాత నిబంధనలో నుంచే ఈ టీచర్లు నాకు పాఠాలు బాగా నేర్పారు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సో ఇప్పటికి నేను ఏం బిలీవ్ చేస్తానంటే, మనిషి జీవిత రంగంలో, మళ్ళా రంగం వస్తుంది, మనిషి జీవిత రంగంలో ఏ విషయం అన్న తీసుకోండి, దానికి కావలసిన సందర్భం పాత నిబంధనలు. మనిషి ఏమి చేంజ్ కాలేదు, కాకపోతే విధానాలు మార్చుకున్నామేమో కానీ మనిషి తత్వం అట్లాగే ఉంది. ఆ తత్వం ఏంటో పాత నిబంధన అంతట్లో కూడా బట్టబయలు చేసినట్టు ప్రతి సందర్భం మనకు కనబడుతుంది. ఆ సందర్భంలో మనకు కావలసిన నేర్పేంటో కూడా నేర్పిస్తుంది. అది ఆ డైనమిజం అనేది పాత నిబంధనలో నేను అంటే ఇంకా అది వచ్చేసింది అంతే. అది ఎంచుకున్నది కాదు. దాని మీద మక్కువ, ప్రేమ అవన్నీ ఆటోమేటిక్ మనసులో చేరిపోయింది. రోజులు మారే కానీ మనుషులు మారలేదు. మనలాంటి మనుషులు పాత నిబంధనలో కూడా ఉన్నారు. వాళ్ళు మనకు నేర్పించే చాలా ఉన్నాయి. అవునండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. తర్వాత యూటీసీలో ప్రిన్సిపల్, దానికి ముందు మాట చెప్పాలి. ఎప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయం చివరిలోని ఈ పరలోక రాజ్యం గురించి ఉపమానాలు చెప్పి ఉపమానం ఏమంటాడంటే, ఎవడో ఇంటి యజమాని ఉన్నాడట, శాస్త్రి తన యొక్క ధాన్యతలో పాత పదార్థాలు కొత్త పదార్థాలు తీసుకొచ్చి ఉపయోగించాడంట తన ఇంట్లో. సో మీరు చేసిన యొక్క పాస్టల్ మినిస్ట్రీలో ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు యూటీసీలో మీరు చేస్తున్న ఈ మినిస్ట్రీకి ఆ ధనం ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుంది? ముందు యూటీసీ గురించి చెప్పండి, తర్వాత ఆ ధనం ఈ ధనం గురించి కూడా చెప్పండి. యూటీసీలో దేవుడు రాకముందు ఒక అనుభవం జరిగింది. ఎప్పుడైతే నేను 1996లో ఏసీటీసీకి మా డైసెస్ ద్వారా పంపబడ్డానో, అక్కడ జి సంపూర్ణరావు అని అయ్యగారు ఉన్నారు. మనందరికీ తెలుసు, లూథరన్ అయ్యగారు. మొట్టమొదట నన్ను చూడగానే ఆయన ఏమన్నాడంటే, ఏం వసంత్
నువ్వు ఇక్కడ ఉండదగిన వ్యక్తివి కాదు. నువ్వు ఏ యూటీసీలనో ఇంకా ఏ యూనివర్సిటీలనో పోయి ఆడ ఉండాల నువ్వు. ఏసీటీసీకి వచ్చావు, మాకు చాలా సంతోషము అని 96లో ఆయన యూటీసీ పేరు తీసుకున్నాడు. అయితే 88లోనే నా బీడీ కాగానే ఫస్ట్ అది బీడీలో ఫస్ట్ క్లాస్ వచ్చింది, సెనెట్ ప్రైజ్ వచ్చింది, గోల్డ్ మెడలిస్ట్ వచ్చింది. సో యూటీసీ వాళ్ళు ఏమన్నారంటే, ఎంటీహెచ్కి నీవు రిలీజన్స్లోనైనా న్యూ టెస్ట్మెంట్లోనైనా వస్తే మాకు ఫ్యాకల్టీకి మాకు అవసరం ఉన్నది అని వాళ్ళు చెప్పారు. నేను అన్నాను, లేలే నేను దేవుడు నన్ను గురువుగా పిలిచాడు, నేను దాని కొరకు తర్ఫీదు అవుతున్నాను. తర్ఫీదు కాగానే ఎందుకు తర్ఫీదు అవుతున్నానో నాకు తెలుసు కాబట్టి అక్కడికి వెళ్తా నేను, అంతే. ఇంకా ఇది కాదు నా త్రోవ అని నేను చెప్పడం కూడా జరిగింది. ఇంకా యూటీసీ అనగానే ఇది ప్రపంచ ప్రఖ్యాతి గడించిన ఒక వేదాంత కళాశాల. 2-3 విషయాలు. సెనేట్ ఆఫ్ సెరాంపూర్ లేక ముందే యూటీసీ ఉన్నది, బాగా తెలుసుకోవాలి మనం. ఎందుకంటే సెనేట్ యూనివర్సిటీ కింద 60 కాలేజీలు ఉన్నాయి, అందులో యూటీసీ అంటే అది కాదు. సెనేట్ అనేది స్థాపింపబడక మునిపే యూటీసీ అనేది స్థాపింపబడ్డది 1910లో. సెనేట్ 1912లో ఎప్పుడో స్థాపింపబడ్డది. సెనేట్ అయిన తర్వాత 2 సంస్థలు ఉండొద్దు భారతదేశంలో కాబట్టి యూటీసీ సెనేట్కి అఫిలియేట్ చేయడం జరిగింది. వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మన యొక్క ఒక తగ్గింపు జీవితం 2 ఎందుకు ఉండాలా అన్నది. సో అట్లా యూటీసీ యొక్క గొప్పతనం చాలా గొప్ప విషయం. రెండవది, యూటీసీలో బీడీ చదివిన వాళ్ళు ప్రపంచమంతట ఉన్నారు ఈరోజు. ఒక ఉదాహరణ, మన ఫ్రెండ్ ఉన్నాడు, పెనియల్ ఉన్నాడు, రూఫస్ పెనియల్. ఈరోజు వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్లో సేవ చేస్తున్నాడు. మన అబ్బాయి మనోడు ఇక్కడ చదివాడు, ఇక్కడ చేశాడు. అంతకుముందు దీనబంధు మంచాల వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్లో ఉండే. విచిత్రమే, ఇద్దరు తెలుగోళ్ళు. మరి ఇట్లా ఇంకా ఎన్నెన్నో రంగాల్లో ఎన్నెన్నో సేవ ఉన్నత స్థాయిలో బాధ్యతతో, ఉన్నత స్థాయి అంటే నేను ఎప్పుడు కూడా అవి ఒప్పుకోను, ఉన్నత బాధ్యత పిలువబడినటువంటి వాళ్ళు అనేక. సో అలాంటిది యూటీసీ. చాలా మంది బిషప్లు భారతదేశంలో బయటి దేశంలో, కాబట్టి ప్రపంచం అంతటి నుంచి వచ్చి ఇక్కడ బీడీ, ఎంటీహెచ్, మళ్ళీ అయిన తర్వాత డిటిహెచ్ డాక్టరేట్ కూడా మళ్ళా అదే యూటీసీలోనే డాక్టరేట్ ఉండే, అయిన తర్వాత సత్రి అయ్యారు. సత్రి అంటే సౌత్ ఏషియన్ థియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు మన డాక్టర్ స్టూడెంట్స్ అందరూ అక్కడ నమోదు కావాలి, కానీ దానికంటే ముందే మన డాక్టరేట్ సెంటర్ ఉండే. సో యూటీసీ యొక్క చాలా ఉన్నతమైనటువంటి ఈ పరిచర్య చాలా గొప్పగా పోతూ ఉంది. ఇప్పుడు కొత్త కోర్సులు, కౌన్సిలింగ్ కోర్స్ అని, ఆన్లైన్ డిఎం కోర్స్ అని. కౌన్సిలింగ్ కోర్సులో క్రిస్టియన్స్ కాదు, ముస్లిమ్స్, హిందూస్, జైన్స్, బుద్ధిస్టులు, సెక్యులర్ అందరు చదువుతారు. సో యూటీసీకి కేవలం పాస్టర్ కొరకు వచ్చిన సంఘాలలో నుంచి వచ్చిన వాళ్ళే కాకుండా ఈ కోర్సుల ద్వారా అన్ని మతాల వారు ఒకరితో ఒకరు ఉండడం అది చాలా గొప్ప విషయం. నాకు అది చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆయనక వైఎంసీఏ డైరెక్టర్స్ కూడా ఇక్కడే ట్రైనింగ్ అవుతారు. ఇంతకుముందు మధ్యలో కొంచెం ఎక్కడో చేసుకున్నారు, మళ్ళీ ఈ సంవత్సరం నుంచి మళ్ళీ చేస్తున్నారు. అది కూడా వాళ్ళంతా సెక్యులర్ పీపుల్, మనమేమో ఈ చర్చ్ పీపుల్. వాళ్ళు మనము కూడా కలిసి సేవ చేయడం, సమాజంలో పోయినప్పుడు సంఘము వైఎంసీఏ ఇద్దరు కలిసి సంఘము సమాజంలో చేయడం, అది కూడా ఈ కళాశాలకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఇప్పుడు ఇంకొక కోర్స్ మొదలు పెట్టాం, అదేంటంటే డిప్లొమా ఇన్ ఎకో జస్టిస్ మినిస్ట్రీ ఆన్లైన్. ఈ ఆన్లైన్ కోర్సులో ప్రపంచం అంతటి నుంచి మాకు స్టూడెంట్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి, అమెరికా నుంచి, యూరప్ నుంచి, ఏషియా నుంచి, ఇంకా ఇక్కడ ఇండియా నుంచి. అది ఇంటర్నేషనల్. ఒక దగ్గరనేమో అన్ని బీడీ చదవడానికి వచ్చినప్పుడు అన్ని డినామినేషన్స్ ఒకటయ్యాయి.
కౌన్సిలింగ్ ద్వారా అన్ని మతాలు ఒకటయ్యాయి. ఈ ఆన్లైన్ కోర్స్ ద్వారా అన్ని దేశాలు ఒకటయ్యాయి యూటీసీలో. సో ఇది ఇది ఒక ఆనందం అండి. ఇది ఒక ఆనందం. ఇది పట్టరాని ఆనందం. ఈ సేవ నడపడం, ముందటికి నడపడం, నూతన పదంలో, నూతన కోవలో, అది దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. ఇది చాలా సంతోషంగా నాకుంది. ఫ్యాకల్టీ కూడా అందరూ డాక్టరేట్సే. 25 మంది అంటే 25 మంది డాక్టరేట్లు చేసిన వాళ్ళు. ఒకరు ఆస్ట్రేలియాలో చేసి వచ్చారు, ఒకటి నేను జర్మన్లో చేసి వచ్చాను, ఇంకా కొంతమంది స్విట్జర్లాండ్లో చేసి వచ్చారు, కొంతమంది ఆఫ్రికాలో చేసి వచ్చారు, కొంతమంది లండన్లో చేసి వచ్చారు. సో వీళ్ళు ఒకరిని మించిన ఒకరు హేమీయులు ఇక్కడుండి, కానీ చాలా తగ్గింపు హృదయంతో పిల్లలను ప్రేమించి వాళ్ళకు సహాయం చేసి మంచి తీర్మానాలు తీసుకొని ఈ యొక్క సంస్థ ఇప్పుడు COVID-19లో చాలా పెద్ద సమస్యలో మేము యూటీసీని 14 మార్చ్ రోజే పిల్లల్ని పంపించేశాం. గవర్నమెంట్ వాళ్ళు 22వ తారీఖు లాక్డౌన్ ప్రకటించారు. అంటే మేము ఆల్మోస్ట్ 10 రోజుల ముందే గవర్నమెంట్ ఏం చేయనై ఉన్నారో దాన్ని మేము ఆల్రెడీ చేసేసాం 10 రోజుల ముందు. లాక్డౌన్ ప్రకటించినప్పుడు మా పిల్లలందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు క్షేమంగా ఉన్నారు. మొన్న కూడా కర్ణాటకలో మళ్ళా సెకండ్ లాక్డౌన్ వచ్చింది. వారం రోజుల ముందులే మేము లాక్డౌన్ చేసినాం, అయినాక కర్ణాటక గవర్నమెంట్ చేసింది. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను చేసింది కాదు. ఈ చాలా జ్ఞానం ఉన్నటువంటి ఈ పండిత రసం ఉన్నటువంటి ఫ్యాకల్టీ వాళ్ళ, ఒకరికి జ్ఞానవాక్యం ఉన్నది, ఒకరికి బుద్ధివాక్యం ఉన్నది, ఒకరికి ప్రవచన శక్తి ఉన్నది. ఇవన్నీ కలిపి ఒక తీర్మానాన్ని ముందు చూపుతో జాగ్రత్తగా చేయగలిగినటువంటి పరిస్థితి ఇక్కడ ఉందంటే అది వాళ్ళ అందరి అనుభవ జ్ఞానం. నేను ఇక్కడ జ్ఞానం అనను, ఎప్పుడు అనుభవ జ్ఞానం ఇక్కడ చాలా ఉంది. దాన్ని బట్టి ప్రపంచమంతటికి కూడా సేవలు అందించగలుగుతూ ఉన్నా. ఇది యూటీసీ విషయం. మీరు మొదట యూటీసీ విషయం చెప్పన్నారు కాబట్టి దట్ ఈస్ ద లొకేషన్ పాయింట్. మీరు అడిగిన అనుబంధ ప్రశ్న, సంఘాల్లో మీరు సేవ చేసి ఇప్పుడు వేదాంత విద్యలో ఈ అడ్మినిస్ట్రేటివ్ జాబ్ చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, ఎట్లా దానికి దీనికి ఎలా ఉన్నది అని మీరు అడుగుతున్నారు. నేను నా మనసులో ఒక్కటి మీకు మొదటే చెప్పాలా, నన్ను నేను ఎప్పుడు ప్రిన్సిపల్గా భావించుకోను. ఇక్కడ నేను ఎప్పుడు ప్రిన్సిపల్గా భావించుకోను. ప్రిన్సిపలే కాకుండా ఈడ ఇంకొక బాధ్యత ఉన్నది. అది CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అది కూడా నేనే. అంటే నేను దాన్ని అలా స్వీకరించలేను. ప్రిన్సిపల్ అన్న పదాన్ని నేను ఎలా చూస్తున్నానంటే ఒక ఫెసిలిటేటర్. నేను ఇక్కడ కూర్చొని ఉదయం ప్రార్థన చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నానంటే ప్రిన్సిపల్గా కూర్చోనడం లేదు, నేను ఒక ఫెసిలిటేటర్ లాగా కూర్చుంటున్నాను. రెండవది ఒక కోఆర్డినేటర్ లాగా నేను ఇక్కడ కూర్చుంటున్నాను. ప్రజలకు మన సేవలు అవసరం కాబట్టి ఎవరు వస్తారు, ఏం కావాలా, దాన్ని ఎలా చేయాలా నేను. అంతేగాని ఈ ప్రిన్సిపల్ అని కానీ CEO అని కానీ వాటిని నేను పక్కకు పెట్టేసాను. ఎందుకు పెట్టగలుగుతున్నామంటే ఇది సంఘంలో దేవుడిచ్చినటువంటి అనుభవం ద్వారా ఇక్కడికి వచ్చాం కనుక అది చేయగలుగుతున్నాం. లేకుంటే అవే ముందు పెట్టుకొని నేను ప్రిన్సిపల్ను, నేను CEO అని వాటి ద్వారా మనం మొదలు పెట్టామంటే ఎవడు బతకలేడు. బ్యూరోక్రసీ మొదలవుతుంది. బ్యూరోక్రసీ మొదలైందంటే ఇంకా ప్రజలందరూ చాలా మనసు కష్టమవుతుంది. సో ఆ రెండింటిని ఎప్పుడైతే పక్కకు పెట్టానో, మూడో విషయం ఏంటంటే నేను బ్యూరోక్రసీని పక్కకు పెట్టి సేవ ఎవరిది వాళ్ళకి డెలిగేట్ చేసేసాం. ఎవరిది వాళ్ళు చేసుకుంటారు. ఏదన్నా అవసరమైతే ఫ్యాకల్టీలో మాట్లాడతారు, అక్కడ అందరు కలిసి ఒక తీర్మానం ఇస్తాం, ముందటికి పోతుంది. సో ఈ పాస్టరల్ మినిస్ట్రీ అన్నది ఇక్కడ నేను అదే చేస్తున్నాను. ఇక్కడొచ్చి కూడా పాస్టర్ పని చేస్తున్నాను, కాకపోతే థియలాజికల్ రంగంలో చేస్తూ ఉన్నాను. అది కాకపోతే ఒక్కటి చెప్పాలి, ఆత్మఫలం
ఆత్మ ఫలము ఈ పాస్టోరల్ మినిస్ట్రీలో, సేవలో ఇక్కడికి నేను వాటిని తెచ్చుకొని ఇక్కడ కూర్చున్నాను. ప్రేమ ఇక్కడ చాలా ఎక్కడైనా, ఇక్కడే కాదు, మీరు కూడా యూటీసీలో చదివారు, నేను కూడా యూటీసీలో చదివాను. లాంగ్వేజ్ బ్యారియర్స్ కట్టుకుంటారు, ఇంకా లింగ్విస్టిక్ బ్యారియర్స్ కట్టుకుంటారు, ట్రెడిషనల్ ఇక మన డినామినేషనల్ ట్రెడిషన్స్ బ్యారియర్స్ కట్టుకుంటారు. ఇంకా ఎవరైనా మనసులో ఎక్కడో ఎవ్వరికి తెలవకుండా దాగి ఉన్న కులమత భేదాలు కూడా దాగి ఉంటాయి. ఈ ఈ ఆత్మఫలంలో మొదటి భాగం ప్రేమ ఉంది చూడండి. వీటి ఏ వాటిని కూడా చూడకుండా ప్రతిదీ దైవ ప్రేమతో ప్రతి వారికి సేవలు అందించడానికి అది దోహదపడుతుంది. మనం కూడా అప్పట్లో కొంచెం టార్గెట్ అయ్యాము, మనకు కూడా తెలుసు ఏ రంగంలో ఎవరు ఎట్లా చేస్తారన్నది. బట్ అది లేదు. ఎందుకు లేదు అంటే పాస్టర్ సేవ నుంచి వచ్చాం గనక ఆ ప్రేమ అన్నది చాలా ప్రాముఖ్యం. అందరినీ ఒకేలాగా ప్రేమించాలి. కాబట్టి ఇక్కడ ఆ డివిజన్స్ అనేటి మనకు కనబడవు. ప్రతి వాళ్ళు దేవుని పిలుపుతో వచ్చారు. పిలుపు అన్నది నీకొకటి నాకొకటి కాదు, మన ఇద్దరిని ఒకే లెవెల్కి తెచ్చేది దేవుని పిలుపు. అది సంతోషంగా ఉండాలి. ఇక్కడేదో కట్టుకోవాలా, ఇక్కడేదో అచీవ్ చేయాలా, ఇక్కడ ఏమీ లేదు. అచీవ్మెంట్స్ ఏం లేవు. అచీవ్మెంట్స్ ఏంటి అంటే ఒక సేవ అవసరత ఏర్పడ్డప్పుడు మనము పరిపూర్ణంగా దానికి అటెండ్ కావడమే. అదే ప్లాన్, అదే విజన్. నేను ఏదో చేసి వస్తాను, యూటీసీకి పోతున్నాను, ఇది చేస్తాను, ఏం లేదు. నాతో ఎంతమంది అడిగినా నేను అన్నా నా దగ్గర ఏం లేదు బాబు. ఏదో సందర్భంలో ఏదో అక్కర వస్తుంది, ఆ అక్కరికి పరిపూర్ణంగా నేను కట్టుబడి దానికి సొల్యూషన్ తీసుకురావడానికి పని చేయడమే సేవ ఇక్కడ. బట్ ఐ డోంట్ గివ్ మై అజెండా, గాడ్ విల్ బ్రింగ్. సో అట్లా దినదినం సంతోషం. ఈ రోజు అయిపోయిందంటే ఇంకా ఈ రోజు దేవునికి మోకాలు నుండి ఇంటికి పోయి ప్రార్థన చేసుకున్నామంటే ఈ రోజు దేవునికి ఇచ్చేసినట్టే. మళ్ళా రేపు ఉదయం వస్తే మళ్ళా ఇంకొకటి. సో ఈ సంతోషం అనేది దానికి చాలా కారణం. మూడోది ఈ సమాధానం అయినాక ఈ దీర్ఘశాంతం ఉంది చూడండి, చాలా ప్రాముఖ్యం అండి. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క కల్చర్ నుంచి వస్తారు, వాళ్ళ కల్చర్ తోనే ఇక్కడ చేస్తూ ఇదే యూటీసీ అనుకుంటారు. అది కాదు. యూటీసీకి ఒక వేరే కల్చర్ ఉంటుంది, అది మీకు తెలుసు, నాకు తెలుసు, ఇక్కడ చదువుకున్న వాళ్ళకి తెలుసు. బట్ దోస్ హు డోంట్ హ్యావ్ దట్ బేసిస్, వాళ్ళు వచ్చి వాళ్ళదే ఇక్కడ మేము మా చూపిస్తాము అని అంటే ఇక్కడ ఎవరు ఉండరు చూడడానికి పాపం. సో దీర్ఘశాంతం అవసరం. ఎవరో ఏదో చెయ్యంగానే ఇది ఎందుకు చేసినావు అన్నట్టు కాదు, కానీ ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పడానికి ఈ దీర్ఘశాంతం చాలా దోహదపడుతుంది. ఆత్రపడం మనం దేనికి. దేవుడు ప్రతిదాన్ని ఒక ఇప్పుడు మీరు యేసు ప్రభు అన్ని కూడా సకబెట్టి తండ్రి చేతిలో ఎలా పెడతాడో మనం కూడా ఇక్కడ మనకు తోచింది అన్ని సకబెట్టి మళ్ళీ ప్రభు చేతిలో పెట్టాలి. దిస్ ఇస్ సింపుల్. మరి సకబెట్టాలంటే ఒకరోజు చెడుగుడు అంటే కాదు, ఆ దీర్ఘశాంతం అనేది అవసరం. సో నేను ఒక్క మాటలో చెప్పాలంటే పాస్టర్గా మేము వచ్చి ఈడ ఏంటిది అని అంటే పాస్టర్గా దేవుడిచ్చినటువంటి ఈ తలాంతులు, ఇవి ఫలాలు, ఈ ఫలాలతో పాటు ఆత్మ వరాలు, అవే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి దేవుడు నడిపిస్తున్నాడు. అండ్ ఐ బిలీవ్ గాడ్, దేవుడే నడిపిస్తున్నాడు. కొంచెం మనం ఆగాల. దేవుడు పని చేసేదాకా ఆగకుండా మనం ఆత్రపడి చేస్తే కొంచెం నష్టమైంది, కానీ దేవుడు చేస్తాడు. గాడ్ ఈస్ గ్రేట్. అది ఒక మాటలో చెప్పాలంటే దిస్ ఈస్ వాట్ ఐ సి ఐ గారు. ఆయనకి నేను చాలా కోర్సులు చేస్తున్నాను. నేనే మొన్న ఒకటి మేనేజ్మెంట్ కోర్స్ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ చర్చ్ అండ్ ఎన్జిఓ మేనేజ్మెంట్. 1 year చేశాను. చదువు అంటే ఏందో మళ్ళా నేను బీడీ చదివినట్టు అనిపించింది. ఈ 2 మోచేలు కాయలు కాసిపోయినాయి అప్పుడు చదువుతుంటే. అప్పుడు మోకాలు చూపిస్తాం కదా ప్రార్థన ఎట్లా చేస్తామో మనమని, నేను మోచేలు చూసి మోచేలు బీడీలో జరిగిన మోచేలకి మళ్ళీ ఇప్పుడు జరిగింది. సో స్టూడెంట్స్ యొక్క బాధలు నాకు
బాగా తెలుసు. ఇంకా అదయిపోయిన తర్వాత ఇంకొక మీడియా కోర్స్ చేశాను. మీడియా కోర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తూ ఉన్నాను. సో నేను ఐఎమ్ ఏ స్టూడెంట్. మళ్ళా ప్రిన్సిపల్గా నేను భావించుకోనట్లేదు, సిఇఓగా భావించుకోనట్లేదు. యాజ్ ఎ ఫెసిలిటేటర్, యాజ్ ఎ కోఆర్డినేటర్ అండ్ యాజ్ ఎ స్టూడెంట్ మై సెల్ఫ్. దిస్ ఇస్ ది ఆ మైండ్ సెట్తో ఇక్కడ ఉంది. ఇది 4వ సంవత్సరం. విచిత్రం ఏమవుతుందంటే నాకు అనిపిస్తుంది మొదటి నుంచి 4వ సంవత్సరానికి దునికినమా, ఈ మధ్యలో 2, 3 లేదా, దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ దట్ గాడ్ హెస్ గివ్. అదే కాదు, దేవునికి స్తోత్రం. ఇది చాలా యూటీసీకి పోవాలా ప్రిన్సిపల్గా అంటే అబ్బో అది మనది కాదు అని నేను అనుకున్నాను. అదేదో ఇంకా ఆ మేధావులు వేరేగా ఉంటారు, ఆ పండితులు వేరేగా ఉంటారు, అది మనది కాదు అని నేను మా చర్చ్ దైవాశీర్వాదం తండ్రి గారు అప్పుడు మోడరేటర్గా ఉండే. మనం ఉన్నప్పుడు ఉండడా లేదు, మీరు ఆయనకు వచ్చారు, నేనున్నప్పుడు ఉన్నా. ఆయన అంటే అబ్బో నాది మనది కాదు అన్న నేను. దాని అక్కడ పని చేయవలసిన గుంపు అది వేరే రకమైన ప్రజలు. ఆయన అన్నాడు, ఆ రకం నువ్వే బాబు, నాకు తెలుసు, అందుకొరకు నిన్ను ప్రోత్సహిస్తున్నాను, అప్లికేషన్ పెట్టు అని అన్నాడు. దట్ ఈస్ సంథింగ్ గ్రేట్. సో ఇది అనుకొని వచ్చింది కాదు, సంఘం యొక్క ప్రోత్సాహంతోనే, సంఘ పక్షాన నేను ఇక్కడ చేస్తున్నాను. ఇప్పుడు తీసుకునే తీర్మానాలన్నీ కూడా సంఘ సేవను పెంపొందించే తీర్మానాలే మేము తీసుకుంటున్నాం. అదయ్య గారు. థ్యాంక్ యూ. నిజమేనండి. సంఘ సేవ అనుభవంలో ఉన్న ప్రతి అనుభవం కూడా దేవుడిచ్చిన వరం. అది అదొక ఈవి. దేవుడు పిలిచిన చోట దాన్ని ఉపయోగించుకుంటాడు. సంఘ అవసరాలే మన పిలుపు, మీరు చెప్పినట్టు. ఈ రోజు మాకు ఈ సమయం ఇచ్చి మీ మనసు విప్పి విషయాలు బట్టి మాకు మేము మీకు చాలా రుణస్తులము. ఈ వారం అయ్యగారితోనూ నాతోనూ సమయం గడిపిన మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. వచ్చే వారం కలుద్దాం మరి. ఉంటాను. వందనాలు అయ్య గారు. యూటీసీ కొరకు ప్రేయర్ చేస్తుండండి. మీ ప్రార్థనలు మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ. We pray for you also, అయ్య గారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.